మన దగ్గర సోషల్ యాక్టివిస్ట్ ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఖమ్మం 2 టౌన్లో జరిగింది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం అనేది చాలా అంటే ఈ సొసైటీలో రోజు చూసుకుంటూనే ఉన్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్న కొద్దీ కూడా ప్రజల్లో ఎలాంటి చైతన్యం కూడా కనపడట్లేదు. ఇంత 12 సంవత్సరాల అమ్మాయి మీద ఇట్లాంటి అత్యాచారం జరగటం మొదటిగా అంటే మీరేమనుకుంటున్నారు? ఇందాకనే పాపని కలిసి వచ్చానండి. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడాను. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కటిక పని చేసేవాళ్ళు. పాపం ఆమె కూడా ఏదో కూలి నాల పని చేసుకునేవాళ్ళు. తాతయ్య ఇంటికి వచ్చి ఏదో ఆడుకునేదానికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి అక్కడ వచ్చిందంట. ఈ కామాంధుడు ఎవడైతే ఉన్నాడో ఇంతకు ముందు నుంచే ఆ బిల్డింగ్లో ఉంటాడంట వాడు, అదే అపార్ట్మెంట్లో. వాచ్మెన్లు ఏం చేయలేరు, వాచ్మెన్ పిల్లలు ఏం చేయలేరు, నేనేం చేసినా దానికి కప్పు పెట్టొచ్చు అనే ఒక భ్రమ. అంటే చిన్నవాళ్ళు, చిన్న చూపు, ఇలాంటి చీడ పురుగులు ఏం చేశాడంటే వాడు విక్స్ ఆడపిల్ల మీద కన్నేసాడు వాడు. ఇంతకు గతంలో కూడా ఏదో కొంచెం బ్యాడ్ టచ్లు అలాంటిది జరిగిందంట. నేను ఏం చేసినా కానీ ఎవరు అడగరు, వాళ్ళు పేదోళ్ళు, వాచ్మెన్లు కాబట్టి అని చెప్పేసి మనం ఉన్నాము, మేము ఉంటాము, ఇలాంటి వాళ్ళందరికీ మేము ఉంటాం, అందరూ ఉండాల్సిందే. ఇంకొకటి వాడు చేసిన దౌర్భాగ్యం ఏంటంటే, దరిద్రమైన పని ఏంటంటే, ఆ అమ్మాయిని ఇంకొకటి ఏంటంటే ఏ ఆనవాయిలు ఉండొద్దు, ఎలాంటి ఎవిడెన్స్ ఉండొద్దు అని చెప్పి 4th ఫ్లోర్, వాడు ఉండేది 2nd ఫ్లోర్, 4th ఫ్లోర్కి వెళ్ళి తీసుకొని వెళ్ళి మరి తోసేశాడు. వాడు అనుకున్నాడు అమ్మాయి చనిపోయి ఉంటుంది, నా మీద ఏం రాదు. కానీ దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతికింది. దేవుడి దయ వల్ల అమ్మాయి బతికింది. కానీ ఆ అమ్మాయి జీవితాంతం బతుకున్న శవమే. ఎందుకంటే సార్ ఎంత భయంకరంగా ఉందట ఆ పాప పరిస్థితి. ఎముకలు ఇరిగిపోయింది, బ్యాక్ బోన్ ఇరిగింది. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినా, మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఆ తల్లి కన్నీరుతో ఒకటే మాట అన్నది, నాకు మీరు ఎంత న్యాయం చేసినా, సీఎం గారు ఎంత డబ్బులు ఇచ్చినా నా పాప నాకు మళ్ళీ ఇలాంటి సేమ్ పొజిషన్లో రాదు. మాకు న్యాయం చేయాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలి. అదే ఆమె డిమాండ్. ఇంకొకటి నా డిమాండ్ ఏంటంటే, వాడిది ఏదైతే ఆస్తులు ఉందో మొత్తం పాప పేరు మీద రాయాలి. మనమందరం కలిసి ఆ పాపకు న్యాయం చేయాలంటే, మీరు వచ్చింది దేని గురించి? న్యాయం చేయడానికి. మీడియా గురించి రాలేదు, నేను కూడా మీడియా కవరేజ్ గురించి రాలేదు, మీరు కూడా మీడియా గురించి రాలేదు. సో ఆ పాపకు న్యాయం చేయాలంటే, ఎందుకంటే జీవితాంతం ఆ పాప ఎవరో ఒకళ్ళ దీని మీద బతకాలి. ఆమె స్వయంగా బతకలేదు. ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఏది అండగుంటుంది? వాడి ఆస్తి ఏదైతే ఉందో చివరి పైసా వరకు మన సీఎం గారు ఆ పాపకు మొత్తం రాసి ఇవ్వాలి. వాడి ఆస్తి మళ్ళీ సీఎం గారు ఇచ్చేది ఇచ్చుకోవాలి. గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ సంస్థలు వాళ్ళు ఇచ్చుకునేది ఇవ్వాలి, కానీ వాడిని జీరో చేయాలి. ఇంకొకటి వాళ్ళు ఆశించేది, ఆ పాప కూడా ఆశించేది ఒకటే, వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇకపై ఉండొద్దు, భూమి మీద ఉండే పరిష్కారమే లేదు. సార్, అసలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఏంటంటారు అసలు? ఇప్పుడు గతంలో కూడా 3 కామాంధులు ఒక డాక్టర్ని ఇలాగే అత్యాచారం చేశారు. మన సీఎం, అప్పట్లో సీఎం కేసీఆర్ గారు ఏం చేశారు? ఎన్కౌంటర్ చేశారు. ఎందుకంటే వీళ్ళకు మళ్ళీ నూకాలు పెట్టొద్దు. మనం వీళ్ళని భూమి మీద పెడితే మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. అంటే వాళ్ళకి భయం ఉండదు. ఆ భయం పోవాలంటే, ఆ భయం రావాలి అంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇంకొకటి, రేవంత్ రెడ్డి సాబ్, నేను ఒక క్రిస్టియన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ మన ఆడబిడ్డలు, మన తెలంగాణ ఆడబిడ్డని ఈరోజు ఒక కామాంధుడు, ఒక రాక్షసి చెడిపేసి ఆమె ప్రాణాలు తీయబోయాడు. దేవుని దయవల్ల బతికిపోయింది. మీరు రేవంత్ రెడ్డి సార్ లాగా వస్తారు, లేకపోతే సీఎంగా వస్తారు, లేకపోతే రేవంత్ తుద్దీన్గా వస్తారు, అవంతా పక్కకు పెట్టి కనీసం ఒక మానవత్వ మనిషిగా రండి. వచ్చి ఆ పాపని చూడండి, మాట్లాడండి. ఆ పాపకు మాట్లాడని కూడా వస్తలేదు, మొత్తం చేతులంతా చచ్చుబడిపోయింది. 4 months అవుతుందంట డాక్టర్తో మాట్లాడడం. 4 months వరకు మనం ఏం చెప్పలేము. ఎందుకంటే పాప మాట్లాడటం లాంటిది ఏమన్నా చేస్తుందా? నత్తిగా మాట్లాడుతుంది. అసలు లేదు. ఏం జరిగింది ఏంటి అన్నది ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసిందంటనా? కొంచెం మాట్లాడిందంట, కానీ డాక్టర్స్ మాట్లాడొద్దు అన్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ పాప ఎంత మాట్లాడుతుందో మళ్ళీ ఆమెకే డేంజర్ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడొద్దు. ఇందాక ఎవరో మినిస్టర్ గారు కూడా వచ్చారు,
కవిత ఆమె ఎందుకు వచ్చింది మొత్తం వైరల్ అయిన తర్వాత వచ్చింది. ఆమె ఎప్పుడు రావాలి? ఇన్సిడెంట్ జరిగింది. మన తెలంగాణ బిడ్డ అంటారు కదా, ఎక్కడ పోయింటారు అబ్బాయి మీరు? తెలంగాణ గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు. నా తెలంగాణ వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు, మళ్ళీ ఎవరిని పెట్టుకుంటారు? ఈ సొంటోళ్ళని పెట్టుకుంటారా మీరు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు, మీటింగ్లు పెడతారు. గుజరాత్ వాడు ఉండొద్దు, పంజాబ్ వాడు ఉండొద్దు, మార్వాడి ఉండొద్దు, మళ్ళీ ఈ సొంటి బాడుకోళ్ళని పెట్టుకుంటారా? ఒక్కడు రారా? మళ్ళీ ఈ పాప గురించి పెట్టండి, రౌండ్ టేబుల్ మీటింగ్ కాన్ఫరెన్స్ పెట్టండి, నేను వస్తా, నేను పైసలు ఇస్తా, రండి ప్రెస్ క్లబ్ రండి, మీటింగులు పెట్టండి పాప గురించి. దమ్ము లేదా? కొజ్జోలా? ఇక్కడి బొట్టు పెట్టి పిలుస్తా అమ్మా, బొట్టు పెడతా ప్రతి ఒక్కరికి. ఎవడైతే మొన్న పోక్సో కేసు పడ్డది, గతంలో కూడా ఒక మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పడ్డది, దాని గురించి ఎంతోమంది బట్టలు చింపుకొని బయటకు వచ్చిండ్రు. ఈరోజు రారా ఈ పాప గురించి? రారా? ఒక్కడు రాడా? మానవత్వం లేదా? చచ్చిపోయినరా మీరు? మనుషులారా మీరు? మీకు సందు దొరికితే చాలు బయటకు వస్తారు. బన్నుకు న్యాయం చేసిండ్రు, ఈ పాపకు చేయరా? బన్నుకు న్యాయం చేయడానికి అందరూ వచ్చిండ్రు, మీడియా వచ్చిండ్రు, జర్నలిస్టులు కానీ పెద్ద పెద్ద మనుషులు కానీ. నాగబాబు సార్ నువ్వు కూడా వచ్చినావు, ఈ పాపకు చేయవా న్యాయం? రండ్రా పోయి మనుషుల్లా బతకండి. ఇది బతుకు కాదు, ఇది కేవలం సెలెక్టివ్గా ఉండకండి. దిస్ ఇస్ నాట్ సెలెక్టివ్ నరేషన్లో బతకకండి మీరు. ఎన్కౌంటర్ సార్. ఇప్పుడు ఆ పాప ఏమన్నా వాళ్ళ తల్లి ఏమన్నది, మాకు న్యాయం జరగాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే, ఎందుకంటే మా పాప బతుకునే శవమే. మా డిమాండ్ కూడా, మా రిక్వెస్ట్ కూడా అంతే. రేవంత్ సాబ్, ఎన్కౌంటర్. ఒక క్రిస్టియన్గా చెప్తున్నా, ఎన్కౌంటర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇంకొకసారి వీడిని ఎన్కౌంటర్ చేస్తేనే ఇంకొకడు మన ఆడబిడ్డని, తెలంగాణ ఆడబిడ్డ కానీ ఇండియన్ ఆడబిడ్డ కానీ చేయి పెట్టాలంటే వణుకాలి ముండా కొడుకులు ఎవడైనా సరే. క్రిస్టియన్గా అంటే నార్మల్గా బయట ఎవరు కానీ అంత సులభంగా బయటకు వచ్చి మాట్లాడరు, మీరు మొదటిసారిగా బయటకు వచ్చి వీటి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదమ్మా, ఇది గతంలో కూడా టెంపుల్స్ మీద అటాక్ జరిగింది, అక్కడ కూడా వచ్చాను నేను. ఎందుకంటే కొందరు ఉన్నారు ఉన్మాదులు, వీళ్ళ పనిలే ఇది, వీళ్ళు దేశ ద్రోహులు. వీడు ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో గౌజ్గాడు, వాడు టెర్రరిస్ట్ వాడు. ఎందుకంటే మన ఆడబిడ్డ మీద చేయి చేసిందంటే వాడు ఒక టెర్రరిస్ట్, చంపిండంటే టెర్రరిస్ట్. ఇలాంటి టెర్రరిస్ట్ మన మధ్యలో చాలామంది ఉన్నారు స్లీపర్ సెల్స్గా. వాళ్ళని గుర్తుపట్టాలి, గవర్నమెంట్ గుర్తుపట్టి, చాలామంది ఉన్నారు గుర్తుపట్టి ముందుకు పెట్టినా కానీ వాళ్ళని పక్కకు దోసేస్తుండ్రు గవర్నమెంట్. ఇంకా ఎన్ని రోజులు? వీ హ్యావ్ టు క్లోజ్ దిస్. దీనికి మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. Mind Media, the voice of India.